దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినములలో మనము ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి చక్కగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా అనేక ఆత్మీయ సత్యములను మనం నేర్చుకోవడానికి దేవుడు మనకెంతగానో సహాయము చేయించు ఉన్నాడు. కడవరి దినములలో వాక్యానుసారముగా మనం నడుచుకోవడము అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. వాక్యమునకు వ్యతిరేకముగా కాకుండా వాక్యానుసారముగా మనం నడుచుకోవడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకునే వారముగా ఉంటూ మన అంతరంగ పురుషుడు ప్రతి దినమందు బలపరచబడుతూ ఉండాలి. మన శరీరాన్ని ఎలా మనము బలపరుచుకుంటూ ఉన్నామో అలాగే అంతరంగ పురుషుణ్ణి కూడా మనము బలపరుచుకుంటూ ఉన్నప్పుడు ఒక దినమందు యేసు ప్రభువారు మధ్యాకాశములో బయలుపడినప్పుడు ఆయనను చేరుకోవడానికి మనము రూపాంతరపరచబడే వారముగా ఉంటున్నాము. మరి దేవునికి తగిన సద్భక్తి అనేది మన జీవితాలలో కలిగి ఉన్నప్పుడు ఇహలోకానుసారమైన మర్యాదలను మనము అనుసరించక మరి దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది మన జీవితాలలో సంపూర్ణముగా మరి నెరవేర్చబడటూ సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తమునకు మనం అప్పగించుకుని మన జీవితాలు మరి సరిదిద్దుకునే కార్యములు ఎన్నో ఉన్నాయి. దైవ సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరము మనలో సరిచేసుకునే విషయాలు, సరిచేసుకునే స్వభావాలు, మనలను మనము పరిశుద్ధపరుచుకోవడానికి మరి దేవుని సన్నిధి మనకెంతగానో ఉపయోగపడుతూ ఉన్నది. కాలము చాలా క్లుప్తముగా ఉన్నది. సాతానుడు తనకు కొంచెం కాలముగా ఉన్నదని చెప్పి మనుష్యులను వంచుచూ ఉన్నాడు. కొందరిని లోకానుసారముగా నడిపించడానికి, మరికొందరిని భక్తిలో ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో భక్తిహీనత కలిగిన కార్యములు కూడా వారి జీవితాలలో కనబడుతూ ఉంటాయి. పైకి మనము భక్తి కలిగిన వారముగా ఉంటున్నాము, కానీ అంతరంగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే భక్తిహీనత మనలో కూడా కనబడుతూ ఉన్నది. పేతురు రాసినటువంటి పత్రికలో మనము గమనించగలము, దేవుని ఇంటి నుండి న్యాయ తీర్పు ప్రారంభమైతే మరి అన్యులకు ఏ విధమైనటువంటి తీర్పులో వారు పాలు పొందుదురో వాక్యాన్ని మనము గమనించగలుగుతూ ఉన్నాం. కనుక దేవుని ప్రజలు మరి తమ్మును తాము సరిచేసుకుంటూ తమ జీవితాలు మార్చబడుతూ దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నప్పుడల్లా మనం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకుంటున్నామా, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా బ్రతుకుతూ ఉన్నామా, దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అనేది మనలను వెలుగులో నడిపించుచూ ఉన్నది. భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తనలలో మనము గమనించగలము, నీ వాక్యము నా పాదములకు దీపము, అవి నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పుచూ ఉన్నాడు. కడవరి దినములలో అనేకులు తమ త్రోవలలో దేవుని వాక్యము అనే వెలుగులో నడిచేవారుగా ఉంటున్నారా లేదా అని మనలను మనము పరిశీలించుకోవాలి. దేవుని వాక్యము ఇలా చెప్తుంది, ఈ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి అనే ఆలోచన మనకు ఉండాలి.
మరి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఆత్మ నడిపింపు అనేది మన జీవితాలలో మరి అవి చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. వాక్యము ఉండాలి, ఆత్మీయ నడిపింపు కూడా మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం వెళుతూ ఉండాలి. అదే సమయంలో దేవుని ఆ వాక్యానుసారముగా కూడా మనము బ్రతకడానికి ఇష్టపడుతూ ఉండాలి. మరి నేటి దినాలలో జరుగుతున్న సంభవాలన్నీ కూడా మన కనుల ఎదుట ఉంచబడుతూ ఉన్నాయి. ఒక గుంపు వారు మరి లోకానుసారముగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరొక గుంపు వారు ఏ విధము చేతనైనను మరి దేవుని రాకడలో కొనిపోబడాలనే ఆసక్తిగా బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, అపోస్తులైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఆత్మయందు మనము తీవ్రత కలిగి ఉండాలని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. మరి ఆత్మయందు మనము తీవ్రత లేని వారముగా ఉంటే మనము చల్లారిపోయిన స్థితిలో ఉన్నాము గనక మనము దేవుని సన్నిధిలో మరలా తిరిగి నూతన పరచబడే వారముగా ఉండాలి. ఒక నులివెచ్చని స్థితిలో నుండి మనం విడుదల పొంది మరి దేవుని నడిపింపు అనేది మనకు చాలా అవసరమైనది. ఆ నడిపింపు ఆయన యొక్క నాయకత్వములో మరి దేవుని ప్రజలందరమైనటువంటి మనము నడిపించబడుతూ ఉండాలి. మరి దేవుని యొక్క నడిపింపుకు మనలో ఎంతమంది ఇష్టపడే వారముగా ఉంటున్నాము? కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో మీరైనను నేనైనను దేవుని వాక్యమునకు మనము లోబడుతూ ఆ వాక్యాన్ని మన జీవితంలో అవలంబించుకుంటూ సరి చేసుకునేటువంటి వారముగా ఉండాలి. మరి ఈ ఉపవాస దినములలో మనలను మనము పరీక్షించుకుంటూ సరిదిద్దుకుంటూ మన స్వభావములలో ఎక్కడ మార్పు కలగాలి, ఎక్కడ ఏ విధముగా మన క్రియలు మారాలి, మన ప్రవర్తనలను మారాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మరి దేవుని సన్నిధిలో మనము తలంచుతూ సరిచేయబడవలసిన కార్యములు సరిచేయబడాలి, విడిచిపెట్టవలసిన కార్యములు విడిచిపెట్టాలి. మరి దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మనము మరి దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలముగా బ్రతుకుతూ ఉండాలి. అదే దేవుడు మనలో ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్రియ దేవుని ప్రజలారా, వాక్య భాగములోనికి మనం వెళ్ళుటకు ముందుగా నిన్నటి దినమందు మనము గమనించవలసిన మరి విషయాలు ఏమిటంటే, ఇశ్రాయేలీయులు రెఫీదీము నుండి సీనాయి వరకు వారు ప్రయాణం అనేది ప్రారంభించారు. ఏ విధముగా వారి యొక్క ప్రయాణములు అనేవి కొనసాగించారో మరి గడిచిన దినములలో మరి ఎన్నో ఆత్మీయ విషయములు అనేవి మనం నేర్చుకోగలిగాం. రెఫీదీము నుండి సీనాయి వరకు వారు ప్రయాణం అనేది ప్రారంభించారు గనక రెఫీదీము అనే స్థలములోనికి వారు వచ్చినప్పుడు మరి త్రాగుటకు నీళ్లు లేనందున ఇశ్రాయేలీయులు మోషేతో వాదించేటువంటి వారుగాను యెహోవాను శోధించినటువంటి ప్రజలుగా ఉన్నారు. మరి మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను మరి నిర్గమాకాండము 17వ అధ్యాయము 1వ వచనములోను, సంఖ్యాకాండము 34వ అధ్యాయం 14వ వచనములో వారు రెఫీదీముకు అక్కడ వచ్చినట్లుగా మనము వాక్య భాగములో చదువుతూ ఉన్నాం. ఎందుకంటే వారు ప్రయాణమై సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. ఇక్కడ మరి దేవుడు ఏ విధముగా వారికి త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడో ఒక అద్భుతం అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. బండ నుండి మరి నీళ్లు ప్రవహించినట్లుగా వారి యొక్క దాహం అనేది తీర్చబడినట్లుగా మనం నిన్నటి దినమందు గమనించాం. నా ప్రియ దేవుని ప్రజలారా,
మన పాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము కల్వారి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మొత్తబడెను. ఆయన పొందిన గాయముల చేత మనకు ఒక విడుదల దొరికిందని, ఆయన పొందిన మరణము చేత మనకు ఒక విమోచనం దొరికింది. మనం ఇలా చెప్పుకుంటూ వెళితే మన ప్రభువును గురించి అనేక విషయములను చెప్పగలం. అలనాడు ఇశ్రాయేలీయులు మరి ఏ విధముగా మరి బండలో నుండి వచ్చిన నీళ్లను త్రాగి వారి యొక్క దాహమును తీర్చుకోగలిగారో, అలాగే పాప ప్రపంచములో బ్రతుకుతున్నటువంటి మనందరి బ్రతుకులలో ఒక గొప్ప మార్పు కలగడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తముగా మనకు రావలసిన శిక్ష ఆయన మీద మోపబడెను. యోహాను బాప్తీసమిచ్చి యోహాను చెప్పుచూ ఉన్నాడు, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పుచున్నట్లుగానే మన పాప భారములన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మోపబడెను. ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో మీ భారములు ఏవైతే ఉన్నవో, మీ అతిక్రమములు ఏవైతే ఉన్నవో, మీ దోషములు ఏవైతే ఉన్నవో, వాటన్నిటి నిమిత్తము కల్వారి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించాడు. ఆయన మీద ఈ భారములన్నీ కూడా మోపబడ్డాయి. పాప ప్రపంచములో బ్రతుకుతున్నటువంటి మనందరి యొక్క దాహము తీర్చడానికి, అనగా మనలను ఆశీర్వదించడానికి, మనలను సువాసనగా ఇతరుల మధ్యలో మార్చడానికి, దుర్వాసనగా ఉన్నటువంటి మన జీవితాలు, దుష్ట మార్గములో వెళ్ళొచ్చున్నటువంటి మన బ్రతుకులు మార్చడానికి కల్వారి శిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించాడు. అందువల్ల మన జీవితాలు ఎలా మారిపోయాయంటే, దుర్వాసనగా వీచుచున్న మన బ్రతుకులన్నీ కూడా మరి సువాసనగా వీచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కారకుడై ఉన్నాడు. అప్రియ దేవుని ప్రజలారా, మరి బండ నుండి వచ్చినటువంటి ఆ నీళ్ల ద్వారా ఇశ్రాయేలీయులు మరి వారు దాహం అనేది తీర్చబడినట్లుగా మనము గమనించాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము మరి 9వ వచనములోను 9వ వచనము నుండి 11వ వచనం వరకు మనము గమనించినట్లయితే, నిర్గమాకాండము 17వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు, మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయం. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగములలో నుండి మనం నేర్చుకోబోతున్నటువంటి ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ సహాయం మూలముగా మనకు తెలియచేయబడును. కారణం ఏమిటంటే, మరి దేవుని ఆత్మ పూర్ణుడుగా, అంటే మనము దేవుని యొక్క కార్యములను మనం నేర్చుకోవడానికి, ఆయన విషయములను గురించి మనం అత్యధికముగా మన హృదయ వాంఛలో కలిగిన వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మన హృదయ వాంఛలన్నిటిని కూడా ఆయన నెరవేరుస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి అమాలేకీయులతో యుద్ధము చేయడం అనేది గమనిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయములో కూడా మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయములో 17వ వచనములో మనం గమనించగలము, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండు మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి అని చెప్పుచూ ఉన్నాడు. ఎవరు ఈ అమాలేకీయులు? అమాలేకీయులను గురించి క్లుప్తముగా మనము గమనించినట్లయితే, అమాలేకీయులు మొదటిగా శాపగ్రస్తులు. అమాలేకీయులు రెండవదిగా క్రూరత్వము కలిగిన వారు. అమాలేకీయులు మూడవదిగా దేవునికి భయపడనటువంటి ప్రజలు.
అమాలేకీయులు నాలుగవదిగా మిద్యానీయులతో కలిసి దోచుకునేటువంటి వారు. అమాలేకీయులు పాపాత్ములైనటువంటి ప్రజలని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇలాంటి అమాలేకీయులను మరి దేవుడు నిర్మూలము చేయాలని చెప్పి ఆయన అనుకున్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ అమాలేకీయులు మరి ఇలాంటి స్వభావములు కలిగినటువంటి ప్రజలు గనక, ఇలాంటి స్వభావములు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో మరి దేవుడు వారిని గురించి చెప్పినటువంటి మాటలలో మనం గమనించినప్పుడు భూమి మీద లేకుండా వారి పేరును కూడా తుడిచివేయాలని చెప్పి దేవుడు నిర్ణయించాడు. ఇది దేనికి సూచనగా కనబడుతూ ఉన్నది? ఆధ్యాత్మికముగా కొనసాగుతున్నటువంటి దేవుని ప్రజలు, మరి దేవునిని ఆరాధించేటువంటి వారు, దేవునిని పాడి పొగిడేటువంటి వారు, దేవునిని స్తుతించేటువంటి ప్రజల యొక్క జీవితాలలో అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు, నిరుత్సాహపడేటువంటి సందర్భాలలో ఈ అమాలేకీయుల యొక్క స్వభావములనేవి వారిని వెంటాడుచు మరి దేవుని మార్గములలో నడవనివ్వకుండా బలహీనపరిచేటువంటి క్రియలకు సూచనగా ఉన్నది. అందుకనే కొన్ని సందర్భాల్లో మనకు ఈ అమాలేకీయుల యొక్క స్వభావములనేవి కనబడుతూ ఉంటాయి. క్రూరత్వముగా ఉండడం, పాపాత్ములుగా బ్రతకడం, దోచుకునేటువంటి వారుగా మారడం, దేవునికి భయపడేటువంటి భయం లేనటువంటి వారుగాను, శాపగ్రస్తమైనటువంటి మనుషులుగా మారడం. వీటన్నిటికి కారణం ఏమిటంటే అమాలేకీయుల స్వభావములను ఇక్కడ గమనించుచూ ఉన్నాం. మరి ఎవరు అమాలేకీయుల యొక్క స్వభావములు కలిగిన వారుగా ఉన్నట్లయితే మరి దేవుడు వారిని భూమి మీద తమ పేరును కూడా లేకుండా చేయునని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈనాడు దేవుని బిడలమని చెప్పుకుంటూ ఆధ్యాత్మికముగా మనము ముందుకు వెళుతూ ఉన్నాము. కానీ మనలను వెంటాడుచున్నటువంటి, మనము ఎవరితో యుద్ధము చేయాలో, మనము ఎవరిని ఓడగొట్టాలో, ఎవరిని మరి నిర్మూలము చేయాలో దేవుని వాక్యం అనేది మనకు బోధిస్తూ ఉన్న ప్రకారముగా ఈ రోజుల్లో మనకు వ్యతిరేకముగా పోరాడుతున్నటువంటి దుష్ట స్వభావములు ఏవైతే ఉన్నవో వాటిని మనము నిర్మూలము చేయాలని దేవుడు మనకు బోధించుచూ ఉన్నాడు. అమాలేకీయులను జయించడానికి 3 పనులు చేయాలి. అమాలేకీయులను జయించడానికి 3 పనులు. వాటిలో మొదటిగా, మోషే తన చేతులను పైకెత్తిన వాడుగా కొండ శిఖరము మీద కనబడవలసి వచ్చెను. నా ప్రియ దేవుని ప్రజలారా, అహరోను, హూరు, మోషే కొండ శిఖరము మీదకు వెళ్ళారు. ఆ కొండ శిఖరము మీద మరి మోషే ఒక రాయి మీద కూర్చున్నప్పుడు తన చేతులను పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా జయం పొందారు. మరి అమాలేకీయులు ఓడిపోయారు. ఇది దేనికి సూచనగా అని మనం గమనించినట్లయితే, సంఘము యొక్క అక్రమమును భరించుచు దేవుని సన్నిధిలో నిలిచియుండు నాయకులు సంఘములో కనబడాలి. సంఘములో నాయకులు ఏ విధముగా ఉండాలో ఇక్కడ మనకు బోధించుచూ ఉన్నారు. సంఘములో మరి నడిపించే నాయకులు, నడిపించేటువంటి వారు ఏ విధముగా దేవుని సన్నిధిలో తమ చేతులను పైకెత్తి సంఘము కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఉంటున్నారో దీనిని బట్టి మనం తెలుసుకునే వారుగా ఉంటున్నాం. మోషే చేతులు పైకెత్తగా అమాలేకీయులు ఓడిపోయారు. నా ప్రియ దేవుని ప్రజలారా, మనము చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుచున్నప్పుడల్లా మనకు వ్యతిరేకముగా మరి ఏదైతే ఉన్నవో అవన్నీ కూడా నిర్మూలము చేయబడుతూ ఉన్నాయి. అలనాడు ఇశ్రాయేలీయులు మరి ఏ విధముగా ఎరికో పట్టణం అనేది మరి కూల్చబడి ఉన్నదో మనము గమనించగలం. స్తుతుల ఆయుధము మూలముగానే ఎరికో గోడలన్నీ కూడా కూలిపోయానని చెప్పి వాక్యములో మనం చదువుతున్నాము. కానీ నిజ జీవితంలోనికి వచ్చినప్పుడు మన గోడలు కూలిపోవటం లేదు, మనకు విరోధముగా కట్టబడుచున్నటువంటి గోడలు కూలిపోవడం లేదని చెప్పి మనము అవిశ్వాసపడేవారముగా ఉంటున్నాం. దీనంతటికి కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో
మనము దేవుని స్తుతించే విషయములో తప్పిపోతూ ఉన్నాం. సంఘములో మరి దేవుడు నాయకులను ఏర్పరిచినప్పుడు ఆ నాయకులు సంఘమును గురించి ప్రార్థించేవారుగాను, సంఘమును గురించి మరి అధికముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసేటువంటి వారుగాను. రెండవదిగా మనం గమనించినప్పుడు అహరోను హూరులు మోషే చేతులను ఆదుకొనవలసి ఉండెను. రెండవదిగా ఏం చెప్పుచూ ఉన్నారు ఇక్కడ? నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనములో మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. దీనిని గురించి మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? దీని యొక్క సారాంశం ఏమిటి? నా ప్రియ దేవుని ప్రజలారా, అహరోను హూరులు మోషే చేతులను ఆదుకొనవలసి ఉన్నప్పుడు ఆత్మీయ సత్యం ఏమిటంటే నాయకుల పక్షముగా నిలవబడి వారిని ప్రార్థనలో ఆదుకొనగలిగిన ఒక గుంపు పరిశుద్ధులు సంఘములో ఉండాలి. సంఘములో నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి వారి పక్షాన మనము నిలబడి సంఘములో అందరూ ప్రార్థించేటువంటి ఒక అనుభవంలోకి రావాలి. సంఘములో మరి ప్రార్థించే గుంపు కనబడాలి. ఈ రోజుల్లో సంఘములో ప్రార్థించే గుంపు చాలా తక్కువగా ఉన్నది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేటి సంఘములలో మనము ప్రార్థించే అనుభవములో చాలా తక్కువగా కనబడుతూ ఉన్నాం. ఒకప్పుడు దేవుని ప్రజలందరూ కూడా కలిసి సంఘము నిమిత్తము, దేశము నిమిత్తము, ప్రజల నిమిత్తము, ఇరుగు పొరుగు వారి నిమిత్తము, కుటుంబముల నిమిత్తము ప్రార్థించేటువంటి వారుగా ఉన్నారు. కానీ నేటి దినములలో ఎవరి స్వార్థము వారిదే అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నాం. సంఘములో ప్రార్థించే గుంపు తక్కువైపోతూ ఉన్నది. ప్రార్థించే అనుభవం తక్కువైపోతూ ఉన్నది. నాయకులను ఎత్తి పట్టుకునే అనుభవం తక్కువైపోతూ ఉన్నది. నాయకుల పక్షమున నిలబడి వారి కొరకు మనము ప్రార్థించేటువంటి కార్యములు తక్కువైపోతూ ఉన్నాయి. రెండవదిగా నాయకుల పక్షమున నిలబడి వారి కొరకు మనము ప్రార్థించేటువంటి వారముగా, అందరము కలిసి మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. మూడవదిగా మనము గమనించేటప్పుడు నిర్గమాకాండము 17వ అధ్యాయం 13వ వచనములో అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఎప్పుడైతే మరి శత్రువులతో కూడా యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు నాయకులతో కలిసి నిలవబడి, అనగా మనము దేవుని ప్రజలమైనటువంటి మనము అందరము కలిసి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము సత్యము కొరకు పోరాడేటువంటి అనుభవం కలిగి ఉండాలి. యూదా పత్రికలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధకు మనము ఏ విధముగా సత్యము నిమిత్తముగా పోరాడేటువంటి వారముగా ఉంటున్నాం. సత్యముగానే మనం బోధించాలి తప్ప సత్యాన్ని అసత్యముగా మార్చేటువంటి వారముగా ఉండకూడదు. సత్యము కొరకు మనం నిలబడే వారముగా ఉండాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, సత్యము నిమిత్తము నీవు నాకొక ధ్వజము నిశ్చితివి అని చెప్పి దావీదు భక్తుడు అంటున్నాడు కదా. మరి ఈ రోజుల్లో సత్యము కొరకు మనం ఎంతమంది నిలబడుతూ ఉన్నాము? సత్యం పక్షమున మనం ఎంతమంది నిలబడే వారముగా ఉంటున్నాము? అమాలేకీయులు వారు క్రూరత్వము కలిగిన వారు. అమాలేకీయులు పాపాత్ములై ఉన్నారు. అమాలేకీయులు దోచుకుని వారై ఉన్నారు. అమాలేకీయులు మరి దేవునికి భయపడనటువంటి ప్రజలై ఉన్నారు. అమాలేకీయులు ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో వారిని సంహరించేటువంటి వారే అమాలేకీయులు. ఇటువంటి స్వభావములు ఒకవేళ మన జీవితాల్లో ఉంటే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి ఇశ్రాయేలీయులు అమాలేకీయులను జయించి వారు సీనాయి అరణ్యమునకు వెళ్ళారు. ప్రభు చిత్తమైతే మరి రేపటి దినమందు ఒకవేళ సోమవారమునందు మరలా తిరిగి ఈ యొక్క స్టడీ మరలా ప్రారంభమవుతుంది. కనుక మీరు ఇంకా వర్తమానములు అనగా ఇశ్రాయేలీయుల ప్రయాణమును గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే మరి గడిచిన దినాలలో అనేక విషయాలు నేను బోధిస్తూ వచ్చాను. మరి వాటిని కూడా మీరు వినండి, ఆధ్యాత్మికముగా మీరు బలపరచండి. కనులు మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో దేవా, పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుచున్నాం. అనేక విధములుగా ప్రజలు బలహీనపడుతూ ఉన్నారు గనుక, ఎవరైతే ప్రభువా క్యాన్సర్ వ్యాధితోనూ, పక్షవాతముతోనూ, పలు రకములైనటువంటి వ్యాధులతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు, వారందరికీ విడుదల కలుగు చేయండి. స్వస్థతను మీరు అనుగ్రహించండి. దేవా, ఇశ్రాయేలీయుల ప్రయాణమును గురించి మేము తెలుసుకోవడానికి మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రాలు. అమాలేకీయుల యొక్క స్వభావం అనేది మాలోనికి రాకుండానట్లు మమ్మలను కాపాడండి. అవును ప్రభువా, నేటి దినాలలో అమాలేకీయుల స్వభావం అనేది తాండవమాడుచు ఉన్నది. క్రూరత్వము కలిగిన వారుగాను, దోచుకున్న వారుగాను, పాపాత్ములుగా బ్రతికే వారుగాను, మీకు భయపడేటువంటి భయము లేనటువంటి ప్రజలుగా ఉన్నారు ప్రభువా. అలాంటి వారి మధ్యలో మేము బ్రతుకుతూ ఉన్నాం. అవును తండ్రి, మా విశ్వాసాన్ని మేము కాపాడుకుని దేవా, మీ చిత్తమైతే ప్రభువా మా జీవితాలలో ప్రభు ఒక గొప్ప మార్పు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వర్తమానములు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి బ్రతుకులు మారాలి ప్రభువా. ఏ విధము చేతనైనను ప్రభువా మీ మహిమ గల రాకడకు సిద్ధపడడానికి మీరు కృప చూపండి, సహాయము చేయండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఆత్మీయ వర్తమానములు వింటూ ఉండండి. ఆధ్యాత్మికముగా మనం బలపరచబడదాం. మీరు, నేను ఏ విధము చేతనైనను ప్రభు రాకడకు సిద్ధపడడానికి మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాం. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.